అయితే లెక్చరర్ లోపలే ఉన్నారని అనుమానం అయితే ఉంది. విద్యార్థులు అయితే లోపలే ఉందని చెప్తున్నారు. లోపల నుంచి బయటకైతే ఇప్పటి వరకు రాలేదు. ఒకవేళ వేరే దారులు అయితే ఉన్నాయేమో తెలీదు. ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాం కదా విద్యార్థులకు సంబంధించి బయట ఆందోళన కొనసాగుతుంది. నేను ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తాను. లోపల ప్రస్తుతం ఆఫీస్ రూమ్ లో కొంతమంది ఇదిగో ప్రిన్సిపల్ కూడా ప్రస్తుతం అయితే ఆయన దీనికి సంబంధించి విద్యార్థులతో మాట్లాడడానికి కూడా వస్తున్నటువంటిది అయితే ఉంది. మీరు అంటే అసలు మీరు ఏమన్నా విద్యార్థులతో మాట్లాడారా? ఆల్రెడీ మాట్లాడాను సార్. వాళ్ళు మాట్లాడితే సాయంత్రం నాకు ఇప్పుడు ఇది ఇచ్చారు సార్, రైటింగ్ ఇచ్చారు. ఇప్పుడు నేను ఇది ఇంట్రాగేట్ చేసి అసలు ఏంది ఎంత నిజ నిజాలు ఎంత తెలుసుకున్న తర్వాత నేను యాక్షన్ తీసుకోవాలి. కంప్లైంట్ ఇచ్చారా సార్ వాళ్ళు విద్యార్థులైనా? ఇప్పుడు ఇచ్చారు సార్. ఇన్ని రోజుల నుంచి ఇది అతను ఫేస్ చేస్తున్నాడు, మొత్తం అందరూ మార్కులు తగ్గించేస్తారని వెళ్ళింత తీవ్ర స్థాయి కాలేజీకి కూడా రెప్యుటేషన్ పోతుంది కదా, ఎంతో ప్రెస్టీజియస్ కాలేజ్ ఇది. మాకైతే ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు సార్. పిల్లలు కూడా ఏం చెప్పలేదు. చెప్పకుండా నేను కూడా ఏం యాక్షన్ తీసుకోలేను. ఇప్పుడు ప్రస్తుతానికి మీ కాలేజీలోనే ఆ ఇద్దరు లెక్చరర్స్ మీ దగ్గరే ఉన్నారా, వెళ్ళిపోయారు వాళ్ళు? సార్ వాళ్ళు నేను ఇప్పుడు ఉన్నారో వెళ్ళిపోయి నేను చూడలేదు సార్. లోపలైతే మాత్రం నాకు కనబడలేదు. వాళ్ళు మరి అడవులు అందరూ వెళ్ళిపోయి తెలియదు. మేమైతే యాక్చువల్ 3:30 వెళ్ళిపోవాలి వాళ్ళు. అప్పటి నుంచి మనకి ఇది నాకు ఇప్పుడు ఇచ్చారు. నేను ఇది మాట్లాడాలి వాళ్ళతోటి, ఒక టైం ఉండాలి కదా. ఇప్పుడు కూర్చొని నేను ఏం చేసేయలేను కదా సార్. నేను ఐ హ్యావ్ టు టాక్ విత్ ద పీపుల్, కన్సర్న్ పీపుల్, అండ్ హ్యావ్ టు టేక్ దేర్ వాళ్ళ తరపు నుంచి కూడా వాదన విని తర్వాత ఇప్పుడు నేను యాక్షన్ తీసుకోవాలి. ఇంత రెప్యుటేటెడ్ కాలేజీలో ఇలా జరగడం అనేది ఒక విధంగా చెప్పాలంటే ఒక లెక్చరర్ వేధింపులకి విద్యార్థి చనిపోతాం అనే దానికి సంబంధించి మీ కాలేజీకి రోజు రోజుకి అది తగ్గుదలకే కానీ డౌన్ఫాల్స్కే కానీ ఇది మేలు జరిగే విషయం కాదు కదా. దీని మీద మరి యాజమాన్యానికి ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు? డెఫినెట్గా నాకు ప్రూవ్ అయితే మాత్రం వీ విల్ టేక్ యాక్షన్ సార్. ప్రూవ్ అయితే నేను చెప్పలేను సార్. ఓకే, ప్రిన్సిపల్ శ్రీనివాస్ చెప్తున్నటువంటి దాన్ని మనం చూసాం. ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులు కూడా ఒక్కొక్కరుగా వీళ్ళు తమ ఆందోళన, ఎందుకంటే వీళ్ళందరూ 3:30కే వెళ్ళిపోవాల్సినటువంటి వాళ్ళు, 3:30కి వెళ్లాల్సినటువంటి విద్యార్థులందరూ కూడా ప్రస్తుతం అయితే ఇక్కడ కూర్చుని ఆందోళన చేస్తున్నటువంటిది అయితే పరిస్థితి.